ఇక పీవీ చరిత్ర ఘనమైనదని, పీవీ ప్రధాని కావటం తెలంగాణకు గర్వకారణమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. దక్షిణ భారతం నుంచి ప్రధాని పీఠం అధిరోహించిన ఏకైక వ్యక్తి పీవీ నరసింహారావు అంటూ కొనియాడారు. దేశవ్యాప్తంగా పీవీ జయంతి జరుగుతోందన్నారు. పీవీ నరసింహారావును ఆ రోజు కాంగ్రెస్ అవమానిస్తే ఈ రోజు కేసీఆర్ అవమానపరుస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీని స్మరించిన కేసీఆర్కు ఇప్పుడు ఏమైందంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఏమో వారు మరణించిన సందర్భంలో ఘోరంగా అవమానానికి గురి చేశారు. కనీసం దహన సంస్కారాలు కూడా నిర్వహించలేకుండా అవమానపరిచిన విషయాన్ని సభ్య సమాజం చూసింది. వారు ఆ రోజు అవమానపరిస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకా అవమానపరుస్తూనే ఉన్నాడు. ఆయన ఇవాళ రాలే. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బ్రాహ్మణ సమాజం ఒక్కసారి గుర్తుంచుకోవాలి, ఆలోచించాలి. రాడు. నెక్స్ట్ December 23rd వర్ధంతం కూడా అప్పుడు వస్తారు గ్యారంటీ. ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ కదా, అప్పుడు గ్యారంటీ వస్తాడు. మీరు వద్దన్న వస్తారు. ఇన్విటేషన్ లేకుండా ఇక బ్రహ్మాండంగా ఇస్తాడు. ఎలక్షన్స్ టైంలో అందరినీ అంబేద్కర్ గారి జయంతికి వస్తాడు, బాబు జగజీవనరావు జయంతికి వస్తాడు, జ్యోతిరావు పూలే జయంతికి వస్తాడు, పీవీ నరసింహారావు వర్ధంతి గ్యారంటీ వస్తాడు. ఎలక్షన్ ఇయర్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు. అందరు వర్ధంతులకు జయంతి కావడం ఇప్పటి స్టార్ట్ చేస్తాడు. ఇక ఆయనకు కావాల్సింది ఓట్లు కావాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి రామచంద్ర గారు ఓటడానికి, బ్రాహ్మణ ఓట్లు చీల్చడానికి ఉన్నాడు. రామచంద్ర నేడే చీల్చడానికి జయంతికి వచ్చాడు, వర్ధంతికి వచ్చాడు. పీవీ టీవీ అన్నాడు. మొత్తము ప్రపంచ దేశాలు భారతదేశంలో నానే పీవీ నరసింహారావు జయంతి దేశం మొత్తం ప్రపంచం మొత్తం చేస్తున్నాయి అని చెప్పి ఈ దేశం పేరు చెప్పిండు, ఆ దేశం పేరు చెప్పిండు, పాకిస్తాన్ చెప్పిండు, బంగ్లాదేశ్ చెప్పిండు. 100 కోట్ల కోటి వరకు ఖర్చు పెట్టలే, ఎక్కడ ఏం చేయలే. లాస్ట్కు ఏమైంది, హైదరాబాద్లో మాత్రం హోటల్ కట్టుకోడు. పీవీ నరసింహారావు ఫోటో కంటే ఈయన ఫోటో ఎక్కువ ఉంటుంది. అది మరి పీవీని చూసుడు ఆయన చూసుడు అర్థం కాలేప్పుడు. ఇక మళ్ళా ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచిండంటే మళ్ళీ లాభత్తలేడు. ఇక మళ్ళీ పీవీ నరసింహారావు లేరు, వెళ్ళారు. ఇక బ్రాహ్మణ సమాజం పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడప్పుడు సరే వస్తుడు ఏదో చిన్న చిన్న మా కోరికలు తీస్తున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు. దాంతో ఏమొస్తుంది అన్న నాకు అర్థం కాదు. ఏమొస్తుంది దాంతో? ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ,